ఫస్ట్గా నేను నాతో మీరు సహకరించి ఒకే కుటుంబ సభ్యులుగా నన్ను భావించారు. దానికి మీకందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన ఏమంటే, మీకందరికి కూడా తెలిసిన సంఘటనే. మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్సిఎస్ గారు, పివి రమేష్ గారు, అడిషనల్ సిఎస్ టు సీఎం గారు, ఈరోజు వాళ్ళ భావాలు ఏ విధంగా ఉందంటే, ఈ సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలంతా కొన్ని అంటే ఒక 4-5 నిమిషాల పైన మాట్లాడను. పూర్తిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలపైన పేదవాళ్ళకి విద్యాపరంగా తీసుకోండి, ఆరోగ్యపరంగా తీసుకోండి, నాడు నేడు పరిస్థితి తీసుకోండి, రైతు పరంగా తీసుకోండి, ప్రతి ఒక్కరిని పేదవాళ్ళు కులబద్ధంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ ఈరోజు చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పేదవాళ్ళందరూ ప్రత్యేకించి వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ప్రేమతో జగనన్నను కూడా ఒక మాధవుడిగా నిర్ణయించుకొని వాళ్ళు చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పథకాలంతా అందులో ఎవరు ఇచ్చారంటే బాగా చదువుకున్నంత వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నంత వారు, మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, రమేష్ గారు కానీ గత ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వారికి నా విజ్ఞప్తి ఏమంటే, శంకరన్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన ఇందిరమ్మ దగ్గర కూడా 20 పథకాల సూత్రాలు తీసుకొని వచ్చి ఆ రోజు భూ పంపిణీ కార్యక్రమాల దగ్గర నుంచి 20 సూత్రాలు ఏ విధంగా పేదవాళ్ళకి తీసుకొని వచ్చారు. అందువల్ల పేదవాళ్ళందరూ ఆ రోజు కనీసం ఒక ఆలోచన విధానంతో ముందుకు పోయే పరిస్థితిని తీసుకుని వచ్చారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా యుగ పురుషుడు ఇదే స్కీములంతా తీసుకుని వచ్చి మంచి పేదవాళ్ళకి అందరికి కూడా ఆదర్శప్రాయుడైనాడు. రామారావు గారు కూడా అదేవిధంగా చరిత్ర సృష్టించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పథకాలని పేదవాళ్ళ కోసమే కులము, మతము, పార్టీ చూడకుండా తీసుకుని వస్తే వీళ్ళిద్దరూ మనసున్న వ్యక్తులో కాదో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ కూడా పేదవాళ్ళకి ఆగర్భ శత్రువులుగా కనబడుతున్నారు. నాకు ఇంత ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళు కనీసం శంకరన్ గారినైనా మార్గదర్శిగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని, చంద్రబాబుని ఏ విధంగా మనం మళ్ళీ ఈ ప్రభుత్వంలో తీసుకుని వచ్చి చూడాలి అని ఒక దృక్పథంతో, చంద్రబాబు ఒక ప్రోత్సాహంతో, అదేవిధంగా ఎల్లో మీడియా కూడా, నేను ఎల్లో మీడియాని తప్పు పెట్టను, కానీ మరి ఎందుకు ఎల్లో మీడియా ఇంతకుముందు ఎటువంటి చంద్రబాబు ఏ విధంగా కార్యక్రమాలు చేశాడు, ఆయన ఎన్ని తప్పులు చేశాడు, ఎక్కడ వాళ్ళు ఒక్కరోజు కూడా మాట్లాడట్లా, వాళ్ళ పేపర్లో ఎక్కడ రాయటం కూడా లే. ఈరోజు అతన్ని ముందు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ పథకాలు కానీ చేస్తే మరియు శ్రీలంక మాదిరిగా అవుతుందని కూడా రాయటం జరిగింది. అంటే పేదవాడికి ఎడ్యుకేషన్గా ఈ పథకాలంతా కూడా పేదవాడి అభివృద్ధికి ఉపయోగపడే పథకాలు. ఇది ఎక్కడో చంద్రబాబు మాదిరిగా పోలవరానికి డబ్బులు ఖర్చు పెట్టుకును, సింగపూర్కి డబ్బులు ఖర్చు పెట్టుకును, మన మామూలుగా వాటర్ బాటిల్ ఖర్చు పెట్టుకును, కొన్ని లక్షల కోట్లు ప్రజలకు కాకుండా తన సొంతానికి ఖర్చు పెట్టుకుని చేసినట్టు వారి హయాంలోనే జరిగింది. అది ఎక్కడా కూడా చూపించట్లే. నిజంగా ఈరోజు 1,04,000 కోట్లు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టి వారి ఉన్నతి కోసం, వారి విద్య కోసం, రైతుల యొక్క ఆలోచన విధానానికి, రైతులకు రైతు భరోసాని, మహిళలకి పూర్తిగా వాళ్ళ లోన్ తోస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి, వైద్య సదుపాయాలకి ఇన్ని రకాలుగా ఖర్చు పెట్టి ప్రజలను ముందుకు తీసుకుని వస్తుంటే చంద్రబాబుకు రేపు ఓటు పొరపాటు అన్నారు, కానీ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ పథకాలంతా నిలిపేస్తారని ఒక మెసేజ్ని ప్రజలకు కూడా పంపించడం జరిగింది. పేపర్ చూసినప్పుడు నాకేమనిపిస్తున్నదంటే, ఇంత రాక్షస మనస్తత్వం కలిగి పేదవాళ్ళ అభివృద్ధిని కూడా చూసి ఓర్చుకోలేని వ్యక్తులు
ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, పివి రమేష్ గారు ఐఏఎస్ ఆఫీసర్లు. అభివృద్ధి కావాలంటే పేదరికం పోవాలి, అభివృద్ధి కావాలంటే పేదవాడికి విద్య అవసరం, అభివృద్ధి కావాలంటే ఆరోగ్య అవసరం, అభివృద్ధి కావాలంటే రైతులకు సంక్షేమం అవసరం, అభివృద్ధి కావాలంటే మహిళలకు సంక్షేమం అవసరం. వీటిపైన ఖర్చు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల పూర్తిగా దెబ్బతింటారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి కానీ ఓటేస్తే ఈ పథకాలంతా నిలిపేస్తారని ఒక భరోసా కూడా ప్రజలకు ఇవ్వటం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి మెసేజ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబుకి పొరపాటుగా ఓటేస్తే ఇప్పుడు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలంతా పూర్తిగా నిలిచిపోతామని ఒక ఆలోచనతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం చాలా సిగ్గుసేటుగా ఉంది. దీన్ని చూసినప్పుడు ఒక మనిషికి అంటే సమాజంలో పేదరికం అనేది పోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు ఇటువంటి స్టేట్మెంట్లు ఎవరు? దీనికి ఎల్లో మీడియా ఎంత వంతు పెట్టుకొని మాట్లాడటం చాలా దారుణంగా ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మంచి చెడ్డ కాదు ఇక్కడ చూడాల్సింది, ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఇస్తున్నారో చూడండి. ఇది ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టే డబ్బంతా వేస్ట్ అంటున్నారు. దీనివల్ల మనం దేశం బాగుపడదు అంటున్నారు. దీనివల్ల లంకలో వచ్చిన పరిస్థితి వస్తుందండి. ఎందుకు వస్తుందండి లంకలో వచ్చిన పరిస్థితి? దీనివల్ల అంటే దానికి మాకు మేలు, దీనికి ఓటు వస్తుందని కదా. ఈ పరిపాలన విధానాన్ని ప్రజలకి ఏ విధంగా చెప్పాలనే ధోరణి చెప్పకుండా ఈ విధంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు, విద్యకు పెట్టే కార్యక్రమాలు, నాడు నేడులో ఏ విధంగా జరుగుతుందనే కార్యక్రమాలు పెట్టేదానివల్ల మన దేశం చాలా ఆర్థికంగా దెబ్బతినిపోతుందనే మాటలు మాట్లాడితే వీళ్ళు మానవత్వం ఉండేవాళ్ళని ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నా. దీనివల్ల మంచి చెడ్డ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా సంక్షేమం ప్రజల కోర్టు అది. ఆ కోర్టులో ప్రజలు రేపు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కోసం పరితపిస్తున్నాడు. ఓటు ఉన్న ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓటు వేస్తారు. జగనన్న ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి అవుతారు, దానిలో సందేహం లేదు. కానీ ప్రజలకి ఎందుకు ఈ విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి దాని వెనకాల చంద్రబాబు, దాని వెనక ఎల్లో మీడియా పెట్టుకుని ఈ విధంగా చేస్తూ రేపు చంద్రబాబు ఓటు వేస్తే ఈ పథకాలంతా నిలిపేస్తారని ఓపెన్గా చెప్పొచ్చు కదా వాళ్ళు. ఇవంతా ప్రయోజనం లేని పథకాలని చెప్పేదానివల్ల బాధతో మీకు మీ ద్వారా నేను ప్రజలకు చెప్తున్నాను. శ్రీలంక మాదిరిగా వస్తుందని వాళ్ళు రాశారు. శ్రీలంకకి మనకు ఆంధ్రప్రదేశానికి ఇది అప్పులంటే చంద్రబాబు అప్పులు చేయలేదా? చంద్రబాబు నాయుడు పోలవరానికి పోయినప్పుడు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినాడు? అంటే చంద్రబాబు అప్పు చేయలేదా? ఆ రోజు ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పులు చేస్తుంటే కులుగుతూ ఉన్నాడా? ఈ రమేష్ కులుగుతూ ఉన్నాడా? వీళ్ళిద్దరూ తెలియదు అప్పుడు అప్పులు చేస్తున్నది. ఆయన అప్పులు చేసిందంతా ఏ విధంగా చేశాడు? ఆయన చేసిన అప్పులంతా ఎట్లున్నదంటే పోలవరాన్ని చూసేదానికి బస్సులు పెట్టి భోజనాలు పెట్టి దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు. సింగపూర్కి అని 100 కోట్లు పెట్టినాడు. మన క్యాపిటల్ అని చెప్పేసి వాటికి ఇమేజ్ చేసుకుని వచ్చి ఇది ఒక పెద్ద ఒకే తూరి మన ప్రపంచంలో పెద్ద సిటీ చూపిస్తామని గ్రాపింగ్ చేసుకొని కోట్లు ఖర్చు పెట్టినాడు. ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు అతను. ఏ రోజు కూడా ప్రజల కోసం తపన పడలేదే. పేదవాళ్ళ కోసం తపన పడిన ప్రభుత్వం అది గత ప్రభుత్వం కాదే. మరి ఆ రోజు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? దేనికి చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేసినట్టు చెప్పమనండి. ఈరోజు ఎందుకు వీళ్ళంతా పడుతున్నారో నాకు అర్థం కాల. సంక్షేమ కార్యక్రమాలు వద్దంటారని చెప్పమనండి. రేపు వచ్చి బయట వచ్చి చెప్పమనండి. ఇది ప్రయోజనం లేదని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా ఈ విధంగా ప్రభుత్వాన్ని పరిపాలించారు వాళ్ళు. వాళ్ళ ద్వారా ఇటువంటి స్టేట్మెంట్లు పెట్టిస్తే అంటే ఇవంతా దారుణంగా ఈ పనులంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది. ఇది అన్యాయమైన పనుల ఒక విద్య పైన ఖర్చు పెడితే అన్యాయమా? మళ్ళీ అప్పులు చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు చేస్తున్నది. ఏ రాష్ట్రం అప్పు చేయలేదు? వనరులుగా అభివృద్ధి కార్యక్రమాలకి దాన్ని ఖర్చు పెడుతున్నారు.
పేదవాళ్ళు ఉన్న స్థితికి రావాలనే కదా ఖర్చు పెడుతున్నారు, విద్య పైనే కదా ఖర్చు పెడుతున్నారు, మహిళా సంక్షేమం కోసమే కదా ఖర్చు పెడుతున్నారు, మామూలుగా మెడికల్ కాలేజీల కోసమే కదా ఖర్చు పెడుతున్నారు, నాడు నేటికి వ్యత్యాసం చూపించేదానికైతే ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బులు ఏమైనా ఎక్కడైనా వీటిలో ఎక్కడైనా కానీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ పడుతున్నది, ఇక్కడ అవినీతి అనేది ఏమైనా చూపించగలుగుతారా? లేదా ఇంకేదైనా అవినీతి సక్రంగా చేసి ప్రజల్ని ఏమర్చే కార్యక్రమాలు ఇవి. నవరత్నాల పేదవాళ్ళకంతా డబ్బులు వేస్తున్నది, నాడు నేడులో బళ్ళు కట్టిస్తున్నది, కానీ అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ పైన పెట్టుకునే ఖర్చు కానీ ప్రజల కోసం కాకుండా దాంట్లో ఏమైనా అవినీతి తీసుకొని వస్తున్నారు చెప్పండి. అంటే ఆర్బీఐ కూడా ఉచితాల ఆందోళనకరమని చెప్పుకోవచ్చు. ఏ ప్రభుత్వం ఉచితంగా చేసింది? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆ మాట చెప్పింది కదా, మరి దాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు మీరు అన్ని రాష్ట్రాలు తీసుకోండి, మేనిఫెస్టోలో ఏం పెడతారు? మేనిఫెస్టోలో పెట్టాడు చంద్రబాబు ఎన్ని పేజీలు పెట్టాడు? మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇదంతా అభివృద్ధి చేస్తానని ఒక ఆశ పెట్టి కానీ ఓటు అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు. అంటే పేదవాడు చదువుకునేది చదువు పైన ఖర్చు పెడితే అది ఆర్థిక విధానం చిల్లబల్ల చేసేదా? చెల్లించే స్తోమత ఖచ్చితంగా ఉండకుండా ఎడిపోతుంది. అంటే పేదవాళ్ళకి ఖర్చు పెట్టేది చెల్లించే స్తోమత కాదు, ఉన్నవాడి కోసం ఖర్చు పెడితే అది చెల్లించే స్తోమత. భూ కబ్జాలు కానీ చేస్తే అది చెల్లించే స్తోమత. ఊరికనే పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకొని పోలవరంలో పెట్టిన డ్యాములతో కూడా కొట్టుకొని పోతున్నది ఆయన ప్రభుత్వంలో. అది అభివృద్ధి కార్యక్రమాలు. అక్కడ నుంచి బొబ్బిళ్ళు కొట్టుకుంటూ వచ్చేది అభివృద్ధి కార్యక్రమంలో, సింగపూర్కి పోయేది అభివృద్ధి కార్యక్రమంలో. ఏందండి ఇది? చంద్రబాబు నాయుడు, మీరందరూ మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి ఏది జరిగిందో చెప్పమనండి. ఆయన ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినట్టు కూడా చెప్పమనండి. రాజశేఖర రెడ్డి గారు కట్టించినటువంటి ఆయన జలయజ్ఞంలో చేసినట్టు పనులు తప్ప, అక్కడి నుంచి ఇచ్చిన నీళ్లు తప్ప చంద్రబాబు నాయుడు స్వయంగా ఏ ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైనా ఒక్కటి చేసినట్టు చెప్పమనండి. మీరు చెప్పండి. అభివృద్ధి అంటే రోడ్లు అభివృద్ధి అంటాడు. రోడ్లు ఏం చేశాడు? నాశరికమైన రోడ్లు వేసాడు. ఇప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా పడింది, అవి ఎంత కొట్టుకుని పోతే దానిపైన పెడుతుంటారు, దానికి కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. అభివృద్ధి ఏంది నాకు అర్థం కల. అంటే మీరందరూ చదువుకున్నారు కాబట్టి అభివృద్ధి కలదు. మీరు వీళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకి దేనికి ఖర్చు పెట్టినాడో వాళ్ళిద్దరిని రేపు చెప్పమనండి. మీ ద్వారా వాళ్ళిద్దరిని అడుగుతున్నా. చంద్రబాబు చేసిన ఖర్చులు, చంద్రబాబు పెట్టిన డబ్బు, చంద్రబాబు తీసుకొని వచ్చిన అప్పులు దేనికి ఖర్చు పెట్టినాడు? ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టినాడు? ఒక్క తూరి చెప్పమనండి. పట్టుసీమ కూడా ఒక తూరి ఆలోచించండి. ఎక్కడ గోదావరి అనుసంధానాలు ఎప్పుడు వచ్చింది? ఏ పీరియడ్లో కాలువలు తీసుకున్నారు? ఎక్కడండి? మీరు కూడా బాగా అన్ని రకాలుగా మాట్లాడతారు, కానీ ఒకటన్నా నిజాలు మీ ద్వారా చెప్పండి. మీకుండేంత కృష్ణా గోదావరి ఎక్కడి నుంచి ఉంది? కుడికాలు ఎడంకాలు ఎప్పుడు చేశారు? రాజశేఖర రెడ్డి గారికి అది కూడా సక్రంగా లేదు కదా. 1-2 చేసినట్టు చెప్పమనండి. కానీ ఒకటి మాత్రం అడ్వర్టైజ్మెంట్లు బ్రహ్మాండంగా ఇచ్చుకున్నారు. నాడు అది నీరు అదేదో జన్మభూమి కమిటీలను పెట్టుకున్నారు, వాళ్ళ ద్వారా అభివృద్ధి చేసుకోగలిగినారు. ఏం అభివృద్ధి? వాళ్ళ కార్యకర్తలు పెంచుకోగలిగినారు, భూ కబ్జాలు చేసుకోగలిగినారు, అప్పులు చేసి దేశం అంతా తిరగలిగినారు. ఆయన పెట్టిన ఖర్చు ఇంత అంత కాదు, ప్రజల కోసం పెట్టిన ఖర్చు చెప్పండి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇక్కడ టీడీపీ ప్రభుత్వ హయాంలో, అంటే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు హయాంలో నల్ల చొక్కాలు ధరించి ధర్మ పోరాట దీక్షకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగినటువంటి ఖర్చు ఎంత? ఆ ఖర్చు ఎందుకు పెట్టినాడు? అక్కడ ధర్మ పోరాటం దేనికి చేశాడు? అది ఒక్కటి చెప్పమనండి. అదేవిధంగా ఏది తీసుకున్నా అంటే అతని పైన అపనింద వేయటంలోనే పోలవరానికి ఏంటండి బస్సులు పెట్టుకుని తీసుకుని పోయింది? ఊరు బస్సులు పెట్టి ఎక్కడి నుంచి ఇచ్చిన డబ్బు అది? అది ఎవరు డబ్బు? అది
ఎక్కడి నుంచి తెచ్చారు డబ్బు? దేనికోసం ఖర్చు పెట్టినాడు చెప్పమనండి. మీరు క్వశ్చన్ వేసడానికి నేను హ్యాపీగా ఉండా, నేనేమి బాధపడట్లే. లైక్ చంద్రబాబుని తిట్టట్లేదా? ఆయన అప్పులు చేసి కదా. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం, మేము అప్పులు చేసేది ప్రజల సంక్షేమం కోసం. మేము అప్పులు చేసేది విద్యని అభివృద్ధి చేసుకోనుకో. ఆ విద్య కూడా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం రావాలా, పేదవాడు చదవాలా, వీడు కూడా దేశంలో ముందుకు పోవాలని దృక్పథంతో చేస్తూ ఉన్నాము. అక్కడ కులమో మతమో పార్టీ చూడాల, పేదవాళ్ళ అభివృద్ధి కోసం పోరాడుతున్నాము. వాటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాము, ప్రజలు సంతోషం ఉండరు. వాటిపైన పడుతున్నాం. మీరు పెట్టిన ఖర్చులు ఏమిటి? చంద్రబాబు చేసిన అప్పులు ఎవరు తీరుస్తున్నారండి? ఇంకా అట్టగైతే చెప్పాల్సిందే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు తీసుకున్నారండి. ఏ దేశం అప్పులు లేకుండా ఉండరు? మనకు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్ని అన్ని రకాలుగా ఎలా తీరుస్తారంటే ఇంక కొలబద్దు వేసి మేము ఈ పని చేసి ఈ విధంగా తీరుస్తామంటే చెప్పాలి. మీరు అడిగేదానికి మీరు అడుగుతున్నది ఎట్లున్నదంటే, పేదవాడికి చదువు పైన ఖర్చు పెడుతున్నాడు, మీరు ఎటా తీరుస్తారు? మహిళలకి లోన్ దోశారు, సున్న వడ్డీ తీసేశారు, దాన్ని మీరు ఎట్లా తీరుస్తారు? జస్ట్ మీరు అడిగే క్వశ్చన్లు. మహిళా లోన్లు తోసేస్తున్నారు, దాన్ని మీరు ఎట్లా తీరుస్తారు? 45 నుంచి 60 సంవత్సరాలు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 18,700 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని మీరు ఎట్లా తీరుస్తున్నారు? జస్ట్ ఒక్కొక్క నిమిషం. రైతులకి రైతు భరోసాని డబ్బులు ఇస్తున్నారు, దాన్ని మీరు ఎట్లా తీరుస్తారు? మూడో ప్రశ్న, రైతులకి ఫ్రీగా బోరేసి ఉచిత కరెంట్ ఇచ్చి పవర్ కనెక్షన్ ఇచ్చి బోరేసి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీరు ఎట్లా తీరుస్తున్నారు? ఇవి మీరు అంటే ఇవంతా చంద్రబాబు వస్తే పూర్తిగా నిలిపేస్తాడు. ఏం అభివృద్ధి చేస్తాడు? చంద్రబాబు కోటు వేస్తే ఇవంతా నిలిపేస్తాడండి. అంటే ప్రజలంతా మోగోళ్ళకి చేస్తాడా? ప్రజలను మళ్ళీ బ్యూటీగాళ్ళకి చేస్తారా? ఎట్లా తీరుస్తారంటే అన్ని మనకు సదుపాయాలు తీసుకొని వస్తాము, అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమం చేస్తాము. పుష్కలంగా వర్షాలు వస్తుంది, వాటికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాము. ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరించలేదు కాబట్టి, మనకు కరోనా వచ్చింది కాబట్టి ఈ విధంగా పరిస్థితులు రావడం జరిగింది. కరోనా రాకుండా పోయింది సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా మనకు అన్ని రకాలుగా సహకరించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండదు కదా. కొంతవరకు మీ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా పనిచేసి రాష్ట్ర ఆర్థిక నువ్వే చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ మతాన్ని రెచ్చగొట్ల, పార్టీని రెచ్చగొట్ల, మేము కులాన్ని రెచ్చగొట్ల. ఓట్ల కోసం కులాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకోవాలా, ఓట్ల కోసం మతాన్ని ఉపయోగించుకోవాలా. పేదవాళ్ళు అభివృద్ధి కోసం ఆయన అన్ని రకాలుగా పాటుపడుతున్నాడు. మీకే తెలుస్తుంది, నీకు బాగా తెలుసు. అందుకన్నా శ్రీనివాస్ గారికి ఎక్సలెంట్గా తెలుసు ఎవరెవరు ఏ విధంగా పాటుపడుతున్నారో ఆయనకు తెలిసినంత నాలెడ్జ్ నాకు రాదు. రెండోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అది కూడా మీ దృష్టికి, ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు, రాజశేఖర రెడ్డి కన్నా వయసులో పెద్దవారు. కానీ మీరు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం గారి కాళ్ళు నమస్కారం చేయడం అనేది చాలా మంది జీర్ణించుకోవాలి. మీరు దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు జీర్ణించుకోపోలేదంటే ఎక్కువగా అన్నం తిన్నవాడికి జీర్ణం కాదు. నేను నిజంగా నా హృదయపూర్వకం చెప్తాను, నాకు ఉండేంత ధైర్యం నేను ఎదిరించినట్టు ఎవరు ఎస్సీ కమ్యూనిటీలో ఎవరు ఎదిరించుండరు. కానీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రిని నేను దగ్గర చూసిన వాడిని. ఈ పేదరికం పైన వాళ్ళకు ఉండే ప్రేమ, ఈ ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఉండే ఆలోచన, వాళ్ళకు ఉండే అభివృద్ధి నీ కళ్ళారా చూసా. రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశా. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాయన చేసిన దానికన్నా 44, ఆయన 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేసినాను అంటాడు. ఇప్పుడు 400 అడుగులు ముందుకేసి పేదవాళ్ళ కోసం పోరాడుతున్నాడు. పేదవాళ్ళ కోసం తపన పడుతున్నాడు. కాబట్టి నాకేదో వయసు పెద్దదేనో ఇంకోటి కాదు, వయసు కాదు నేను చూసింది. పేదవాళ్ళ అభివృద్ధి చేస్తుండే వ్యక్తికి ఖచ్చితంగా నా హృదయపూర్వకంగా
అందులో మేము దళితులుగా ఉన్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి లేడీస్ కూడా 70% క్యాబినెట్లు ఇచ్చాడు. ఎత్తుకుంటేనే మేమంతా విద్య అంటే మమ్మల్ని మా తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో ఒక పూట కూడా భోజనం చేయకుండా ఆ రోజు స్కూల్కి ఏ విధంగా పోయినాము, కాలేజీలకు ఏ పోయినామని తలుచుకున్నప్పుడు, ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తలుచుకున్నప్పుడు దీన్ని కేవలం ఎస్సీ ఎస్టీలకి అనకుండా అన్ని జాతుల పేదవాళ్ళకంతా చేస్తుండే కార్యక్రమాలు చూసి ఖచ్చితంగా నేను నా వయసుని కాదు చూడాల, ఆయన ఒక శక్తిని చూశాను, ఆయన ధైర్యాన్ని చూశాను, పేదవాళ్ళకి తపన చూశాను. అందువల్ల నేను ఆయన పాదాలకు దండం పెట్టా. అది తప్పు అనుకుంటే అది తప్పు అనుకునే వాళ్ళ కర్మ. అది నేను ఇంత వయసులో ఉండి చిన్న వయసు కదా ఆయనకి, మేధావుల కన్నా మేధావి అయినాడు, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తున్నాడు, పూలే ఆశయాలు నెరవేరుస్తున్నాడు, పేదవాళ్ళ ఉన్నతి కోసం తపన పడుతున్నాడు. క్యాబినెట్లో కూడా 70% ఈ విధంగా రాజకీయ సమానత్వం ఇచ్చినాడు. అందులో ఎస్సీలని ఎవరండి ఆయన ఇచ్చిన ఉప మంత్రి పదవి నాకు ఏదో ఇచ్చి వదులుకోవాలా. నేను రాష్ట్రపతి చేపర్లు కూడా తిరిగా. ఎందుకంటే ఇదంతా చెప్తుంటే మమ్మల్ని ఈ సొసైటీ దళితులంతా అణగదొక్కిందండి. ఈరోజు కూడా దళితులు నిర్భయంగా కొన్ని గ్రామాల్లో పోలేకపోయిన పరిస్థితులు కూడా ఏర్పడింది. అయినా మమ్మల్ని అంతా ఒక రాజకీయ సమానత్వం తీసుకొని వచ్చాడు. ఈ సమానత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలను దీన్ని ఉపయోగించే కార్యక్రమాలు ఎవడైనా చేస్తాడనే దృక్పథంతోనే ఆయనకి నేను తల వంచి నమస్కరిస్తున్నా. అంతేగాని నేను వయసు చూసో ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అంతా కూడా కొంచెం వయసు పెద్దవాళ్ళు అయితే కూడా అన్న అంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ని అన్న అంటాడు, ప్రజలకు పోతే మమేకమైపోతున్నాడు, తన ప్రాణాన్ని తెగించి కూడా ప్రజల్లో మమేకమై వెళ్ళిపోతున్నాడు, ప్రజల కష్టాలను చూశాడు, ప్రజల యొక్క బాధలు చూశాడు, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని చూశాడు. దాంట్లో కులబద్ధంగా పేదవాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించాడు. కాబట్టి నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, నేను తల వంచి ఆయనకి నమస్కరించి పాదాలపైన పడిన దాంట్లో వేరే వాడు జీర్ణించుకోలేకపోతే అది వాళ్ళ కర్మ. దాన్ని నేనేం చేయగలుగుతాను? 100%, 199 కాదు, 300% నా ఆత్మసాక్షి. నాకు 3 ఆడబిడ్డలు. మీరు అనుకుంటుంటారు ఏదో వంగి నమస్కారం పెట్టినాడు, మంత్రి పదవి తెచ్చుకున్నాడని. నా 3 బిడ్డల సాక్షిగా నేను పదవి పోతే కూడా ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోయినప్పుడంతా కాళ్ళ మీద పడి చెప్తా. కారణం ఏమంటే ఆయన యొక్క సంస్కరణ, ఆయన యొక్క ఏ విధంగా చూస్తున్నాడో. క్యాబినెట్లో కూర్చుంటాడండి, అందరూ కూర్చుంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అభివృద్ధికి మనం అందరూ తోడ్పడాలంటారు. మాట పైన చెప్పొద్దండి, అందరూ కలిసి చేద్దామన్నాడు. ఒకే మాట నీకోసం చెప్తున్నా. క్యాబినెట్లో జరిగిన ఇన్సిడెంట్, స్కావెంజర్స్కి 18,000 రూపాయలు పెట్టినప్పుడు కొంతమంది అభ్యర్థన చేశారు. ఆ రోజు ఏమన్నాడంటే, ఎడం చేతి పెట్టుకొని మీరు చేస్తారా పని, నేను చేస్తానా? వాళ్ళ పాదాలకు దండం పెట్టి 1,00,000 రూపాయలు ఇస్తే కూడా వాళ్ళ రుణం తీర్చుకున్నాడు. అది ఏ ముఖ్యమంత్రి చెప్పుండడు. చంద్రబాబు నాయుడు మాదిరిగా నేను ఎస్సీగా పుడతాను అనుకోడు. నేను ఎస్సీగా పుడతాను అనుకుంటారు. ఏమి ఎస్సీలు అంటే వాళ్ళకి కళ్ళు లేవా? వాళ్ళు ఏమి ఎడ్యుకేషన్ కదా. అంటే డాక్టర్ అంబేద్కర్ ఎవరు? ఎస్సీ. ప్రపంచంలోనే ఆయన మేధావి. ఆయన ఫోటోలు పెట్టుకుని రాజ్యాంగాలు రాసుకుని అతను చేసినటువంటి సంస్కరణలతోనే ముందుకు పోతున్నాము. మరి నేను ఎస్సీగా పుడతానన్నప్పుడే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? దాన్ని ఎప్పుడైనా ఎల్లో మీడియా చేసి చూపించారా? చెప్పండి మీరు. ఎందుకు చెప్తున్నాను? జగన్మోహన్ రెడ్డి ఆలోచనట్లా ఒంటరి లేడీకి 2,500 ఇస్తున్నారు. మళ్ళీ ఎందుకు వాళ్ళకి మళ్ళీ అడిషనల్గా 45 నుంచి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకి మళ్ళీ ఎందుకు పెన్షన్ అంటే ఒంటరి లేడీ పరిస్థితి మీకు తెలుసా అని క్యాబినెట్లో అడిగిన మాట. ఇదేమి నేను ఆయన మెచ్చుకునేదానికి అనలేదు. మీ పేరు శ్రీనివాసులే కదా, మెచ్చుకునేదానికి అనలేదు. సీను దేవునితో జరిగింది చెప్తున్నాను. ఏమన్నారు తెలుసా? ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? ఆ 2,500తో ఈ 18,000 ఇస్తే ఇంకొక 20,000 పోని వాళ్ళ అభివృద్ధిగా అన్నాడు. మళ్ళీ విడోస్కి ఇస్తున్నారండి, వితంతులకు ఇస్తున్నారు, వాళ్ళకి నిలిపేద్దామన్నారు. అప్పుడు రావత్తుని పిలిచాడు. ఎంత అవుతుంది చెప్పండి అన్నాడు. ఎంతమంది ఉండంటే దాదాపు ఒక 5 లక్షల మంది ఉంటారు సార్ అంటే, అంతే కదా ఇచ్చేయండి అన్నాడు. అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తితో ఆయన కాళ్ళు పట్టుకుంటే ఏమి, ఆయన కాళ్ళ మీద దాసోహం అంటే ఏమి, పేరు చెప్పి ఎస్సీలకు ఓట్ల కోసం తపన పడే పార్టీ కన్నా, బీసీలకు పేరు చెప్పి బీసీల ఓట్లు లాక్కునే పార్టీ కన్నా, మతాల పేరు చేసి మతాల పార్టీ ఓట్లు లాక్కునే పార్టీ కన్నా,
కులబద్ధం లేకుండా, అంటే కులము మతము పార్టీ లేకుండా పేదరికాన్ని కులబద్ధంగా తీసుకొని వాళ్ళు అభివృద్ధికి చేస్తుండే వ్యక్తితో మనందరూ కలిసి తల ఉంచి నమస్కరించే దాంట్లో తప్పేముందని మీ ద్వారా నేను అడుగుతున్నా. మీరందరూ మేధావులే, మీకందరూ కూడా తెలుసు విధి లేని పరిస్థితుల్లో మీరు కూడా రకరకాలైన అందరూ చిన్న మేధావులు కదా. ఇక్కడ మీకుండే జ్ఞానం నాకు కూడా లేదా మీకు అన్నీ తెలిసి ఇంకా విధి లేని పరిస్థితుల్లో క్వశ్చన్లు వేసేది, అది వేసేది, ఇది వేసేది ఏమని చెప్పుకుంటారు రేపు చంద్రబాబు గ్రామాలు పోయి. సరే ఒంటరిగా నిలబడమనయ్యా, నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసినట్టు సార్ చెప్పినట్టు దీన్ని ఎట్టు తీరుస్తారంటుండ్రు. చంద్రబాబును ఒంటరిగా వచ్చి ఎలక్షన్ నిలబడమను, లేదా ఇంకొక ఆయన ఎవరో సినిమా యాక్టర్ ఉండి ఆయన ఒంటరిగా రమ్మను, లేదా బీజేపీని ఒంటరిగా నిలబడమను, వాళ్ళ ముగ్గురిని ఒంటరిగా నిలబడి చేయమను. జగన్మోహన్ రెడ్డిని అందరూ ఒకటైతే కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వచ్చాడు. ఎవరు వెరీ గుడ్, నువ్వు సరే, నేను పొత్తులు దానిలా నువ్వు అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి ఇంత అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఒకటి కూడా ఇష్టం లేదా మీకు? పేదవాళ్ళకి చేసే పనులు మీకు ఎవరికి ఇష్టం లేదా? దాని ఏంటంటే ఎల్లో మీడియా అందులో ఒక పెద్ద ఆఫీసు లేదండి ఈరోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చేది. శంకర్ని ఒక తూరి ఎగ్జాంపుల్ తీసుకోమనండి. శంకరన్ ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఈజ్ ఎ బ్రాహ్మిన్. మళ్ళీ కూడా చెప్తున్నాం, ఈ సుబ్రహ్మణ్యం ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తున్నది. ఎవరి కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో నాకు అర్థం కల. చంద్రబాబుతో పనిచేశాడు కదా, ఆ రోజు పోలవరానికి అనవసరమైన ఖర్చులు పెట్టి బస్సులంతా పెట్టినాడు కదా, ఆ రోజు ఏం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి? ఈయన రమేష్ గారు కూడా అడిషనల్ సిఎస్గా ఉన్నాడు కదా. మరి సింగపూర్కి పోయి నేను ప్రాజెక్టులు తెస్తానని ఖర్చులు కోట్లు లక్షలు ఖర్చులు పెట్టినప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ రోజు అప్పులని తెలియదా వీళ్ళకి? అంటే చంద్రబాబు చేసేదంతా న్యాయము, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసరం, పేదవాళ్ళ కోసరం, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు అది వేస్ట్ ఖర్చా? నాకు అర్థం కల. అప్పుడు ఏం మాట్లాడాల పాపం. బయట పోయినాక చంద్రబాబుతో కలుసుకున్నారు. ఇంకా ఎల్లో మీడియా అంటే ఊరికే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మీడియా ఎట్టుండాలంటే ప్రభుత్వానికి అది ప్రజలకు ఓరాది ఉండాలా. ఆ ఓరాది అనేది బ్రిడ్జ్ అనేది తెగిపోయింది. రకరకాలుగా ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. మా పైన ఎందుకండి దళితులకు పెట్టే ఖర్చు పైన ఎందుకు బాధపడుతున్నారు? మహిళల పైన పెట్టే ఖర్చుకి ఎందుకు బాధపడుతున్నారు? ఇంగ్లీష్ మీడియం పైన ఖర్చు పెడితే ఎందుకు బాధపడుతున్నారు? రైతుల పైన ఖర్చు పెడితే ఎందుకు బాధపడుతున్నారు? దీన్నంతా అప్పు అని చేసి ఏం చేయబోతారు మీరు? సరే, రేపు మీరందరూ అప్పు అంటారు. మీరు వస్తే ఎవరి కోసం పని చేయబోతారు? ఏం సార్, మేము అప్పు చేసినాము, నీతో కూడా నేను కూడా ఏకీభవిస్తాను. రేపు మీరు వస్తారు, రారు, చచ్చినా వేరే ప్రభుత్వాలు రాబోయేదిలే. మీరు వచ్చి ఏం చేయబోతారు? ఎట్టా అప్పుడు ఎట్ట చేస్తారని మీరు చెప్పగలుగుతారా? ఎవరి పైన ఖర్చు పెడతారు అప్పుడు? అంటే వచ్చినప్పుడు వచ్చే ప్రభుత్వం లేదు, చచ్చే ప్రభుత్వం లేదు. ప్రభుత్వాలు వేరే ప్రభుత్వం వచ్చేదిలే, అది సచ్చేదిలే. కావాలంటే దీన్ని రాసుకోండి. మీరే తీరుస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి పేదవాళ్ళకి పెట్టే డబ్బు పైన ఇది వేస్ట్ అనేది చెప్పినాడంటే అతను ఐఏఎస్ ఆఫీసరే కాదు. శంకరన్ గారిని ఒక తూరి పోల్చుకోమనండి. ఈరోజు బ్రాహ్మిన్స్ కూడా అండి, మళ్ళీ బ్రాహ్మణ్ అంటే ఈ పొద్దు స్కోరింగ్ అంతా పోతుంది. మీరు అదే కదా బ్రాహ్మిన్స్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి హృదయంలో తీసుకొని వాళ్ళకి కూడా 45 నుంచి 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తూ ఉన్నాడు. ఇదే సామాజిక వర్గానికి చేసిన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి కూడా 45 నుంచి 60 సంవత్సరాలకి 15,000 వేస్తూ ఉండరు. ఇదే రెడ్లకు సంబంధించిన వాళ్ళకి కూడా 45 నుంచి 60. ఎందుకు చెప్తున్నానంటే డబ్బు వృధాగా పోవటంలా, అవి కూడా రొటేషన్ అవుతున్నది. కాబట్టి ఇది అభివృద్ధికి తీసుకున్నదంతా అప్పు అని చెప్పి అప్పుల పాలైనారని ఒక దరిద్రమైన మెసేజ్ని ప్రజలకు పంపించొద్దండి అని నాకు మీకు నా ద్వారా విజ్ఞప్తి.
యాంగిల్ అంతా మీ ఫస్ట్ అయిన టర్మ్లో ఏమైంది సెకండ్ టర్మ్ మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అట్లా మేము అంతకుముందు కూడా చేస్తున్నాం, అంతకుముందు కూడా మాట్లాడుతున్నాం. ఇది అగ్రెసివా, ఇది ఆవేదన, ఇది బాధ. సార్ మీ పేరు మళ్ళీ మర్చిపోతున్నా. దన్నా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎవరైతే నో కాదు తమాష కాదు, ఎవరైతే తీవ్రంగా విమర్శిస్తారో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని నేను లైక్ చేసేవాడిని. మాకు నేర్పించింది అంబేద్కర్ అదే, పోరాడితే పోయేది ఏమి లేదని. మీరు మాట్లాడేటప్పుడు నాకు చాలా సంతోషపడుతుంటాను. ఇది మా ఆవేదన అండి, పేదవాడు ఆవేదన. బరువుతో ఉన్నాడు, బ్రాహ్మణ వైద్యుతో కూడా పేదవాడు బరువుతో బతుకుతున్నాడు. రెడ్డి పేదవాడైనా కానీ బరువుతో బతుకుతున్నాడు, ఆకిలితో బతుకుతున్నాడు. ఆకిలి మంటతో బతికిన వాళ్ళు మేము, చదువు లేకుండా అవస్థపడిన వాళ్ళు మేము. మా కమ్యూనిటీ కదా పేదరిక కమ్యూనిటీని తీసుకున్నాడు ఆయన ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకించి చేయలేదు. ప్రతి ఒక్క పేదవాడికి ఇది ఈ ఖర్చుని అప్పులు అంటే ఏంది ఇది నాకు అర్థం కాదు. అందుకు చెప్తున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా. అంతేగాని ఇది అగ్రెసివ్ కాదు. నాకేం కలిసి చంద్రబాబు పైన ఆయన ప్రాపర్టీ నేను లాక్కోపోతాను, నా ప్రాపర్టీ ఆయన లాక్కోతాను. నా ప్రాపర్టీ లేదు ఆయన లాక్కునేదని కూడా. కానీ మీలో వేరే కోణం కనిపిస్తుంది. ఏం కోణం? మీరు మొదటి 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు అప్పుడు కూడా ఇట్లా మాట్లాడండి. ఏం సార్ మీరు చెప్పండి సార్. నాలో ఎప్పుడు మార్పు అనేది చచ్చిపోయేంత వరకు రాదు, ఇట్లే ఉంటుంది నా మైండ్. ఎవరైతే పేదవాడి కోసం తపన పడతాడో వాళ్ళ కాళ్ళ పైన కూడా పడతా. అయ్యా నేను మళ్ళీ చెప్తే బాధపడతావు. ఎస్సీలు వాళ్ళ గ్రామాల్లో ఇప్పటికి కూడా టెంపుల్ లోపలికి పోయేదానికి లేకుండా వస్తున్నాయ్యా. ఎస్సీలు అనేవాళ్ళు ఓట్లు వేయనీయకుండా చంపినయ్యా. ఇదే రామాపురంలో కూడా కంప్లీట్గా టోటల్గా వాళ్ళ సామాజిక వర్గంలో ఉండే వాళ్ళందరూ ఎస్సీలను ఓట్లకు రానివ్వలేదు, అరిగింగ్ చేసుకునేవాళ్ళయ్యా. అదేదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోయి తపస్సు చేసి ఏదో చేసి తీసుకుని వచ్చి కొంతమంది వేసాడు. మా ఊరు ఎందుకే కాల్చారు ఆ రోజు? ఎందుకు కలిసారు పాదిరికుప్పని? మేమేం చేస్తే ఏం తప్పు చేసినాం మేము? మా ఓట్లు మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్కి వేసుకున్నాము. మా ఊరిని తగలబెట్టినారు ఫస్ట్లో. అసలు ఎస్సీ కాలనీలకు ఓట్లు మీరు రాయండి కావాల్సింది ధైర్యంగా. ఎస్సీ కాలనీలకు ఎవరు వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఓటు అడిగిందే లేదండి. ఆ ఎస్సీలు కూడా అక్కడ పోయి చంద్రబాబు దగ్గర నిలబడిన వాళ్ళు కూడా ఆ ఊర్లో వాడికి ఎస్సీలకి 10 ఇళ్ళు కూడా వాళ్ళ పక్కన ఉండవు. అర్జున వాళ్ళు ఓటు వేయకుండా ఓటు అడగకుండా ప్రభుత్వం తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందో తెలుగుదేశం ప్రభుత్వమే. కానీ రామారావు వచ్చినాక ఎస్సీలకు కూడా మంచి చేశాడని నేను లైక్ చేశాను. కానీ రామారావుని కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మీకు ధైర్యం ఉంటే రాయండి నా పైన. ఇదే రామారావు, ఇదే రాధాకృష్ణ, ఇదే వాళ్ళు ముగ్గురు కలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు తీసేయండి, మద్యపాన నిషేధాన్ని తొలగించని చెప్తే రామారావు ఒప్పుకోలే. రామారావుని ఏ విధంగా దించారు? రామారావు ఏం ద్రోహం చేశాడు? ప్రజల కేసురావు సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళని అతను దించేంతవరకు నిద్రపోలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 అడుగులు ముందుకేసి పేదవాళ్ళ కోసం తపన పడుతుంటే ఇది అప్పు అయిపోయింది. ఏంటంటే అప్పు అయింది? ఒక్క తీరు ఆలోచించుకోండి ధన సార్. నేను మాట్లాడితే మాత్రం ఆవేదనతో మాట్లాడతా, బాధతో. ఎంతసేపు నువ్వు కాళ్ళ మీద పడినావు. ఇంకోటి నిన్న అదే పొద్దు బాగానే జ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు ఏం బాగానే రాశారు నన్ను గురించి చెడ్డగా రాయిలా, బాగానే రాశారు. కానీ ఒకటి మర్చిపోయినారు మీరు. ఆయన దేవుడు ఫోటో పెట్టకుండా జగన్ ఫోటో పెట్టుకుని ఎందుకు వచ్చారంటే నేను మొత్తం అది రాయలే మీరు. కానీ ఈయన మాత్రం రాశాడు. ఎందుకు చెప్తుందంటే రాముడు ఎవరండి? మానవుడే. కృష్ణుడు ఎవరండి? మానవుడే. ఆంజనేయ స్వామి ఎవరండి? మానవుడే. యేసుప్రభు ఎవరండి? మానవుడే. అల్లా ఎవరండి? మానవుడే. వాళ్ళ దేవుళ్ళకి ఎందుకు తీసుకున్నాము? వాళ్ళ దేవుళ్ళకి ఎందుకు నిర్ణయించుకున్నాము చెప్పండి మీరు. నేను ఏతువాది కాదు, మళ్ళీ వేరే రకంగా తీసుకుని పెట్టండి. నేను ఇంకా శ్లోకాలు చెప్పమంటే చెప్తా, బ్రాహ్మణుల కన్నా ఎక్కువ చెప్తా. శ్లోకాలు చెప్పమంటే ఇప్పుడే కూడా చెప్తా. ఆ కోపకు చెంచి పేదవాళ్ళ కోసం తపన పడుతున్నాడు, మాధవ సేవగా తీసుకుని వస్తున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని పేదవాళ్ళందరూ దైవ సమానంగా చూస్తున్నారు కాబట్టి, పేదవాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతున్నాడు కాబట్టి నేను ఫోటో పెట్టుకుని ముందుకు పోయినా. అది కూడా ఒక పెద్ద కామెంట్ మాదిరిగా. అంటే మాకు స్వేచ్ఛ లేదు. ఎస్సీలు అనే వాళ్ళకి స్వేచ్ఛతో తిరగకూడదు, ఎస్సీలు అనేవాడు స్వేచ్ఛగా మాట్లాడకూడదు, ఎస్సీ అనేవాడు ధైర్యంగా నిలబడకూడదు. ఈ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మాకు ఏమండి ఫలితం వచ్చింది? ఒక ఎస్సీలకే కదా, పేదవాళ్ళకి అందరికీ కూడా. ఒక తూరి మీరు ఆలోచించుకోండి దయచేసి.
ఏం తొందరపడుతుంది, ఏమైపోతుంది? చాలు 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 అంటుంటే ట్రాక్ ఎక్కారు. ఏం లేదు సార్, ట్రాక్ ఎందుకు ఎక్కండి? రాలేదు సార్, మీరు నేనే సరదాగా